వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రాలో ఏం జరుగుతుంది? వెలిగొండ ప్రాజెక్టు ద్వారా రైతులకు, ప్రజలకు తాగునీరు అందించేందుకు ఏర్పాటు చేస్తున్నటువంటి కార్యక్రమం ఈ నెల 31వ తేదీన ఆవిష్కృతమవుతోంది. అయితే కేవలము 10.17 టీఎంసీల నీరు మాత్రమే మొదటి ఫేజ్ కింద విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నిజానికి ఈ వెలిగొండ ప్రాజెక్టు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో స్పీడ్గా జరిగింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి దాన్ని పెద్దగా పట్టించుకోలేదు, చాలా స్లోగా వర్క్ జరిగింది, కంప్లీట్ కాలేదు. చంద్రబాబు నాయుడు తిరిగి మళ్ళీ అధికారం చేపట్టిన తర్వాత ఈ నిర్మాణ పనులను ఎంతో కొంత ముందుకు తీసుకుపోయారు. ఫస్ట్ మొదటి సొరంగం కంప్లీట్ అయిపోయింది, రెండవ సొరంగం కూడా దాదాపు కంప్లీట్ కావచ్చింది. అయితే దాని నుంచి ఇంకా నీరు విడుదల చేసే పరిస్థితులు లేవు. ఈ నల్లమల సాగర్కు కృష్ణా జలాలను శ్రీశైలం ప్రాజెక్టు లోపలి భాగం నుంచి కొల్లం వాగు వద్ద 2 ఎత్తిపోతల స్కీములు ఉన్నాయి. వాటి నుంచి ఎత్తి ఫీడర్ కెనాల్స్కు నీటిని నింపుతారు. ఆ ఫీడర్ కెనాల్స్ ద్వారా నల్లమల సాగర్కు మొదటి సొరంగం నుంచి నీటిని విడుదల చేస్తారు. ఇప్పటికే అంటే ఈ వెలిగొండ ప్రాజెక్టు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉండగానే శ్రీ పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుగా పేరు కూడా మార్చాడు. కారణం ఏంటంటే మార్కాపురం ఎమ్మెల్యేగా శ్రీ పూల సుబ్బయ్య గారు ఎన్నోసార్లు ఉద్యమాలు చేశారు. హైదరాబాదు కేంద్రంగా, ఒంగోలు కేంద్రంగా, మార్కాపురం కేంద్రంగా ధర్నాలు, రస్తారోకోలు, అర్జీల సమర్పణలు, అసెంబ్లీలో ప్రశ్నించటాలు ఇవన్నీ కూడా జరిగినాయి. ఆ నేపథ్యంలోనే వెలిగొండ ప్రాజెక్టుకు శ్రీ పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుగా నామకరణం జరిగింది. ఈ నెల 31తో సాగునీరు అందించబోతున్నారు. 1.17 లక్షల ఎకరాలకు మొదటి ఫేజ్ కింద సాగునీరు అందిస్తాం, లక్షల మంది తాగునీటికి కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతూ ఆయన మంగళవారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇది నా సంకల్పం, నేను 30 ఏళ్ల క్రితం చేసిన సంకల్పం ఇప్పుడు ఆవిష్కృతమవుతోంది. కాబట్టి ప్రజలకు నేను ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టి అందించబోతున్నాను అని చెప్పడం కూడా విశేషం. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని 1కి 2 సార్లు ప్రశ్నిస్తున్నా ఆయన హయాంలో కూడా సరిగ్గా జరగలేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితులను అధిగమించి చంద్రబాబు నాయుడు ప్రజలకు నీళ్లు అందించడం కోసం చేస్తున్న ప్రయత్నాన్ని అందరూ అభినందించాలి. అంటే పూర్వపు ప్రకాశం జిల్లాలో వెనుకబడిన ప్రాంతమైనటువంటి మొత్తం మీద ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతం మరికొద్ది రోజుల్లో తాగునీటితో కలకలలాడబోతోంది. ప్రజలు ఎప్పుడు వెలిగొండ ప్రాజెక్టుకు నీళ్ళు వస్తాయి, కాలువల్లోకి ఎప్పుడు నీళ్ళు వస్తాయి అని చెప్పేసి ఆతృతతో, అంటే ఆశలు ఉడిగినటువంటి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. చూద్దాం, ఇది ఒక మంచి పరిణామం. చంద్రబాబు నాయుడు చేతుల మీదుగానే ప్రారంభోత్సవం జరగడం అనేది, అంతకుముందు శంకుస్థాపన జరగడం అనేది, ఇది నా సంకల్పం, నేను పట్టిన పట్టుదలకు తార్కాణమని చంద్రబాబు నాయుడు చెప్పడం కూడా విశేషం. కోనసీమ జిల్లా ఓడల రేవు నుంచి సముద్రంలోకి చేపల వేటకు వెళ్ళినటువంటి 7 మత్స్యకారులు దాదాపు 20 రోజులైనా జాడ తెలియలేదు, ఎక్కడున్నారో తెలియదు. వాళ్ళ కోసం ప్రభుత్వం అన్ని విధాలా వెతుకుతోంది. ఏ స్థాయిలో అంటే ఇటీవల కేంద్ర ప్రభుత్వం నుంచి 15 నౌకలు, 5 హెలికాప్టర్లు, ఇంకా కేంద్ర బలగాలు కొంతమందిని అదనంగా ఉద్యోగులు, వీళ్ళందరినీ కూడగట్టి సముద్రాన్ని అణువు వెతుకుతున్నారు. ఎటు చూసినా ఎక్కడ కూడాను అందుబాటులోకి వస్తారు, ఎలా వాళ్ళను మనము ఆదుకుందాం, ఎలా బయటకు తీసుకొద్దాం అన్న ఆలోచనతోటే
ప్రభుత్వము అడుగులు వేస్తోంది. ఈ 7గురు మత్స్యకారులు అసలు ఇన్ని రోజులు సముద్రంలో చిక్కుకొని అసలు బతికున్నారా లేదా అనేది సందేహంగా ఉంది. దీని మీద వ్యవసాయ శాఖ మంత్రి, మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు కూడా సమీక్ష నిర్వహించి మేము మయన్మార్, బంగ్లాదేశ్ దేశాల్లోని ఉన్నతాధికారులకు సమాచారం అందించాం. ఇక ఆంధ్రప్రదేశ్కు చుట్టుపక్కల రాష్ట్రాలైనటువంటి మిగిలిన రాష్ట్రాల్లోని అధికారులకు కూడా సమాచారం అందించాం. ఎక్కడ ఎటువంటి ఏ తీరానికి చేరుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఎక్కడ ఎటువంటి సమాచారం ఉన్నా వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలియజేయాలని కోరాం. నాకున్న సమాచారం మేరకు అంతర్జాతీయ జలాలలో ఈ ఓడ ఇంజిన్ పాడవడం వల్ల గల్లంతైపోయి ఉంటుంది అనే అనుమానాన్ని అచ్చెన్నాయుడు వ్యక్తం చేశారు. సరే, ఇన్ని రోజులైనా కుటుంబ సభ్యులు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు కూడా ఆశలు వదులుకోవాలో లేదు ఏం చేయాలో దిక్కుతోసని పరిస్థితుల్లో నిత్యం ఇంటి వద్ద ఏడుస్తూ కాలం గడుపుతున్నారు. ఇటువంటి పరిణామాలు మత్స్యకారులకు రావడం ఇది కొత్త కాదు. విశాఖపట్నంలో గత 2 నెలల క్రితం కూడా ఇదే సంఘటన జరిగింది. అక్కడ కూడా 8 మంది మత్స్యకారులు సముద్రంలోకి పోయి గల్లంతైతే వారిలో ఒక్కరు మాత్రమే బతికి బయటకు వచ్చారు. మిగిలిన వారంతా సముద్రంలోనే కలిసిపోయారు. అయితే వీళ్ళ గాలింపు ఇంకా కొనసాగుతుంది. ఏమైనా సమాచారం ఉంటుందేమన్న ఆలోచనతో కొనసాగిస్తున్నారు. ఇంకా కొంతకాలం కొనసాగిస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించింది. అయితే ప్రభుత్వం ప్రకటించిన మేరకు ప్రభుత్వం కూడా ఆశలు వదులుకుంది. ఇంటికాడ బంధువులు కూడా ఆశలు వదులుకున్నారు. ఏ రోజైనా తిరిగి వస్తే మా వాళ్ళు తిరిగి రాకపోతే ఇక సముద్రంలో కలిసిపోయినట్టే అని చెప్పేసి అనుకుంటున్నారు. ఈ పరిణామాలు ఉత్పన్నం కాకుండా సముద్ర తీర ప్రాంతంలోనే చేపలు పట్టుకునేటట్టు సముద్ర మధ్యలోకి లేదు లోతు జలాల్లోకి మత్స్యకారులు వెళ్లకుండా ఉండాలంటే సముద్ర తీర ప్రాంతం అంతా కూడాను కలుషితం కాకుండా చేపలు బాగా పెరిగే విధంగా మంచి నీళ్లుగా ఉండే విధంగా కావాలంటే పారిశ్రామిక వ్యర్థాలను సముద్రంలోకి వదలకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. ఇక మరొక ప్రధానమైనటువంటి అంశం కలియుగ దైవం శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కాలీఫ్లవర్ కూరలు కానీ క్యాలీఫ్లవర్తో తయారు చేసినటువంటి మంచూరియా అంటే గోబీ మంచూరియా, గోబీ రైసు, ఇట్లా రకరకాలైనటువంటి కూరలు తయారు చేస్తున్నారు. అవి ఎట్టి పరిస్థితుల్లోనూ తయారు చేయడానికి వీలు లేదని చెప్పి టీటీడీ ఆరోగ్య శాఖ నిన్నటి నుంచి నిషేధం విధించింది. కారణం ఏంటి, ఎందుకు నిషేధం విధించిందంటే కాలీఫ్లవర్లో విపరీతంగా పురుగులు వస్తున్నాయని చెప్పేసి అక్కడ జనము నుంచి భక్తుల నుంచి ఎక్కువ కంప్లైంట్లు రావడం, ఆ తర్వాత హోటళ్లలో దాదాపు అంతా పరిశీలించి చూడటం, పురుగులు ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాతనే కాలీఫ్లవర్ను నిషేధిస్తున్నామని చెప్పేసి ప్రకటించారు. ప్రధానంగా ఒక 5 పెద్ద హోటల్స్ ఉన్నాయి, 113 దాకా చిన్న చిన్న హోటల్స్ ఉన్నాయి. ఈ అన్ని చోట్ల కూడాను కాలీఫ్లవర్ను నిషేధిస్తున్నారు. మిగిలిన చిన్న చిన్న హోటల్స్లో కూడా ఈ కాలీఫ్లవర్ కూరలు కూడా నిషేధిస్తున్నారు. నిజానికి ఇటీవల కాలంలో విజయవాడకు కర్నూలు నుంచి ఒక రైతు పూల మార్కెట్కు వస్తే అక్కడ ది ఫెడరల్ ప్రతినిధి ఆ రైతుతో మాట్లాడుతుంటే ఆయన ఒక మాట చెప్పాడు. వంకాయ, కాలీఫ్లవర్ ఈ 2 కూరగాయలకు విపరీతమైనటువంటి పురుగు మందును వాడుతున్నాము. వాడకపోతే వాటికి పురుగు బట్టి అది పాడైపోయింది, పనికిరాదు, మాకు పైసాకు కూడా పనికిరాదు, అందువల్ల మేము పురుగు మందు వాడాల్సి వస్తుంది. కానీ ఇవే కూరగాయలు 1 సంవత్సర కాలం పాటు కదలకుండా కూర్చొని కనుక తింటే జనం ఖచ్చితంగా క్యాన్సర్ వస్తుంది అని ఆయన చెప్తే, ఆ రైతు చెప్తే నేను ఆశ్చర్యపోయా. నిజమా ఇదని? ఇప్పుడు ఆ పురుగులు రావటం, అట్లాగనే దాంట్లో పురుగు మందు అవశేషాలు కూడా ఎక్కువ ఉండటం వల్ల తిరుమలలో దీనిని నిషేధించారు. ప్రస్తుతానికి ఒక 2 నెలలు మాత్రం నిషేధము విధిస్తున్నట్టు చెప్పారు. ఈ నెల 15 నుంచి బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి. భక్తుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఇది నిషేధిస్తున్నామని చెప్పేసి ప్రకటించారు. మొత్తం మీద ఇక మీదట తిరుమలలో
కాలీఫ్లవర్ కూరలు కానీ అందుకు సంబంధించిన వంటకాలు కానీ ఏమీ అందుబాటులో ఉండవని భక్తులు గుర్తించాలి. ఇంతకు ముందే చైనీస్ ఫుడ్స్కు సంబంధించినటువంటి అన్ని రకాల ఫుడ్స్ను ఆల్రెడీ తిరుమలలో ఇప్పటికే నిషేధించారు. అందులో ఇది కాలీఫ్లవర్ కూడా అందులో భాగంగా ఇది 2 నెలల కాలం నిషేధంలో ఉంటుంది.